100 ముద్దలు తిన్న ఏనుక్కి ఒక్క ముద్ద వదిలేస్తే ఏమీ లాస్ రాదు. ఆ ఒక్క ముద్ద 1,00,000 చీమలకు ఆహారంగా ఏర్పడుతున్న డైలాగ్ అయితే అదిరిపోయింది. శంకర్ గారు చించేశారంతే. నిజంగా ఈ దెబ్బతో గేమ్ చేంజర్, మరో రికార్డు రామ్ చరణ్ ఖాతాలో తిరుగులేదు. శంకర్ డైరెక్షన్ లో మరో అద్భుతమైన మూవీ ఇది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ అయితే అసలు ఒక్కొక్క పాయింట్ ఒక్కో రకంగా ఉంది. అసలు ఎస్జే సూర్య అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కింద ఇరగదీసేశాడు. ఆయనకి తగ్గ ఐఏఎస్ ఆఫీసర్ మన రామ్ చరణ్, తగ్గ మొగుడు. ఇప్పుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఎస్జే సూర్యకి రామ్ చరణ్ కరెక్ట్ గా ఇచ్చి పడేశాడు. మామూలుగా లేదు. ఒక్కో డైలాగ్ వెర్షన్. నువ్వు 5 సంవత్సరాలే రాజకీయాల్లో ఉంటావు, నేను సచ్చేదాకా ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటా. అదే డైలాగ్ అసలు ఒక్కొక్కటి ఏంటంటే నిజంగా పీక్స్ లో ఉన్నాయి. అసలు మన కింద స్థాయి వాళ్ళకి అర్థం కావి. మినిమం డిగ్రీ ఉండాలి. ఐటమ్ రాజు అలాగే చెప్తున్నా. పీక్స్ లో ఉంది నిజంగా. సంక్రాంతి రామ్ చరణ్ మొత్తం ఎవరు లేరు. మొత్తం ఈ ట్రైలర్ చూసాక ఒకటే డిసైడ్ అయిపోయా. ఆ హెలికాప్టర్ నుంచి కత్తి తీసినప్పుడే నాకు అర్థమైపోయింది సినిమా మామూలుగా ఉన్నది. ఈ సినిమా శంకర్ సునామీ సృష్టిస్తాడు ఈసారి. పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తుందా? ఖచ్చితంగా 2,000 కోట్లు రాసి పెట్టుకోండి. ఏ రికార్డులు ఉండవు. 2,000 కోట్లు. ఇప్పుడు దాకా పుష్ప ఎంత వచ్చింది? 1,750 కోట్లు వచ్చింది. 2,000 కోట్లు పక్కగా శంకర్ మార్క్ పడిపోయింది. శంకర్ మళ్ళీ బ్యాక్ అయ్యాడు. చించి పడేస్తాడు, రికార్డులన్నీ తుడిచిపెట్టేస్తాడు. మళ్ళీ #1 డైరెక్టర్ గా రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు పక్క. మన అసలు చిట్టుబాబుకే రావాలి. చిట్టుబాబు క్యారెక్టర్ రాలేదు. మనకు వద్దు ఇంకా వేరే వాళ్ళ గురించి. చిట్టుబాబు క్యారెక్టర్ రాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గేమ్ చేంజర్ రావాలని కోరుకుంటున్నా. ఎక్సలెంట్ క్యారెక్టర్, ఆట క్యారెక్టర్ రావాలి నేషనల్ అవార్డు. విజువలైజేషన్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అన్ని కూడా అద్భుతం భయ్య. నిజంగా చెప్తాం, ఒక్క మాటలో చెప్పడానికి లేదు. మొత్తం 2 క్యారెక్టర్లు, తండ్రి కొడుకుల క్యారెక్టర్లు అయితే అద్భుతంగా ఉన్నాయి. మామూలుగా లేదు. చాలా చాలా వేరియేషన్స్ అయితే బాగున్నాయి. నాకు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా చాలా డీసెంట్ లుక్, ఇక్కడ చూస్తేనేమో అద్భుతమైన పొలిటికల్ లీడర్ లుక్ అదిరిపోయింది. దానికి తగ్గ క్యారెక్టర్లు ఎవరెవరికి పడినరా అంటే అంజలి గారి, కేరా అద్వానీ అయితే తండ్రి కొడుకుల పాత్రలకి హీరోయిన్లుగా పోషించారు. నెక్స్ట్ మన ఎస్జే సూర్య అయితే అదర కొట్టేస్తాడు. నిజంగా అతని డైలాగ్ ఇప్పటికీ నాకు బాగా ఇష్టం. టాయిలెట్ నన్ను అడుగుతాడేంటి సుధాయుడు, ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. పోలీస్ క్యారెక్టర్ బాగుంది భయ్య. పోలీస్ క్యారెక్టర్ అసలు అద్భుతంగా ఉంది. ఆ ఫిట్ గా ఉన్నాడు మనిషి. రామ్ చరణ్ ఫిట్ గా సరిపోయింది.